ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్లో చందు గారి కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. అక్కడికి సరిగ్గా సాయంత్రం 6 గంటలకి గీత వస్తుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చి ఆమెకు నిజం చెప్పాలి. నీకు సంబంధించిన నిజం, మీరాడుతున్న నాటకానికి సంబంధించిన నిజం, ఈ మొత్తం డ్రామా వెనుక నువ్వు రమేష్ ఉన్నారన్న నిజం. నువ్వు రాకపోతే మొత్తం నేను బయట పెట్టాల్సి వస్తుంది. నిజం తెలిసి తీరాలి. అర్థమైందా? ఏమా ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఉండదానైనా మరి ఇదంతా మీ చలివే. మీ కష్టం వాడి అదృష్టం అన్నీ ఇలా కలిసి వచ్చాయి. నా కష్టం కాదమ్మా, అంజలి కష్టం, సూర్య అదృష్టం, ఆ దేవుడి దయ. నిజమే బాబు. ఉండండి, పాయసం తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులేండమ్మా, సూర్య రానివ్వండి, అందరూ కలిసే తిందాం. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. గీత, ఏంటి ఇలా వచ్చేసావు? చందు బాధపడ్డా? అంతకన్నా ముందు తను చేసిన పనికి నేను బాధపడ్డాను. కాదని అంటం లేదు, కానీ అనవసరంగా మాన్పాల్సిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నారు ఇద్దరు. ఆ మాట ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. తప్పించుకు తిరిగితే ప్రాబ్లం పెద్దదవుతుందే కానీ సాల్వ్ కాదు. నువ్వురా చెప్తాను. ప్లీజ్ అంజలి, నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఇక నుంచి సూర్య ఏం చేయడానికైనా పూర్తి స్వేచ్ఛ ఉందమ్మా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. ఇదేంటి కట్ చేసింది? రాకుండా ఎగ్గొడుతుందా ఏంటి? నో నో, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎవరు ఫోన్? తెలిసినతను. మరి మాట్లాడమే. అదంత ఇంపార్టెంట్ కాదు. గీత గారు, నేనండి. ఎక్కడున్నారు? ఇక్కడే, మీ ఇంట్లోనే. ఇంకా బయలుదేరలేదా? బయలుదేరుతున్నాను. మనందరి కోసమేగా అడుగుతుంది. వెంటనే బయలుదేరండి ప్లీజ్. అలాగే.
ఇంకేంటి విశేషాలు? ఇప్పుడు నిహారికని తీసుకురావడం అంత అవసరమా? ఏ ఏంటి? గీత ఎంత హర్ట్ అయిందో తెలుసా? తగ్గించుకోవాల్సిన దూరాన్ని మీ చేతులతో మీరే పెంచితే ఎలా చందు? సారీ. అప్పటికి వద్దని ఎంత చెప్పినా వినకుండా ఆమె పంపించింది. సరే, ఇప్పుడు గీతను పిలుస్తాను, పక్కకి తీసుకెళ్లి మాట్లాడండి. తనంత సులభంగా రాదంజలి. అనవసరంగా నీ మూడు పాటు చేసుకోకు. నాకు తెలుసు, మీరేం వర్రీ అవ్వకండి. 1 మినిట్, గీతను తీసుకొస్తాను. గీతా, గీతా, గీతా. అత్తయ్య, గీత ఎక్కడా? నాకేం తెలుసు, అక్కడ లేదా? లేదే. నేను చెప్పాను కదా అంజలి, తనకిష్టం లేదని. ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటిది? ఇంతవరకు గీతా నిహారిక ఎవరూ రాలేదేంటి? వీళ్ళు ఇంకా రాలేదా? లేదు, అదే చూస్తున్నాను. ఇక్కడికే రమ్మన్నావు కదా? అవును. ఇద్దరు ఆడవాళ్లే కదా, కాస్త ఆలస్యం మామూలే. కదా, లోన కూర్చున్నా. ఏం చేద్దామని? వెయిట్ చేద్దాం. చందుకి ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ రమేష్ని నిలదీస్తాడు. దానివల్ల ప్రమాదం చందుకి. అంతకన్నా గీతకి విషయం చెప్తే నిజం అర్థం చేసుకుని చందు దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత చందుకి ఎలా చెప్పాలన్నది తనే చూసుకుంటుంది.
అవును, అదే కరెక్ట్. ఒక్కసారి అందరూ కలిసిపోయాక ఇక రమేష్ ఏమీ చేయలేడు. గీత గారు, ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీరు ఆ విషయం గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అంజలికి తెలీదు. నేను చెప్పలేదు. చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడిని. ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ గురించి నేను చెడుగా ఫీల్ అవటం లేదు. మీరు నేను నాటకం ఆడడానికి వచ్చానని తప్పుపడుతున్నారు. కానీ అసలు విషయం తెలిస్తే తప్పుపట్టడం కాదు, సపోర్ట్ చేస్తారు. ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి. మీరేమనుకున్నా సరే, అంజలికి చందుకి మధ్య ఆ సంబంధం ఉంది. అంజలికి చందుకి నిశ్చితార్థం కాకముందు నా స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలు, నాకు చెప్పకుండా చీర కూడా కొనని మనిషి, నేను లేని టైంలో నాకు నిశ్చయమైన మనిషితో నిశ్చితార్థం చేసుకుంది. చివరికి పెళ్లి నాతో జరిగిన చందు మీద ప్రేమని, నా మీద కోపాన్ని దాచుకోలేకపోయింది. మిమ్మల్ని పెళ్లాడిన తర్వాత మీ ఇంటి వాళ్లతో ఉండకుండా నాకు తెలియకుండా మాతో పాటు ఊటీకొచ్చింది. అఫ్కోర్స్ అందులో అంజలి తప్పెంతుందో మా ఆయన తప్పు అంతే ఉంది. అందుకు శిక్ష ఆయన అనుభవిస్తున్నారు. అదే శిక్ష దీనికి పడాలనే ఇక్కడికొచ్చాను. ఇప్పుడు చెప్పండి, అందరిలాగే మీరు నేను చేస్తుంది తప్పంటారా? భర్త మీద ఇన్ని చెప్తే ఏ భర్త అయినా ముందు చెప్పిన వాళ్ళని, ఆ తర్వాత చేసిన వాళ్ళని చంపేస్తాడు. కానీ నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే అందుకు కారణం మీకు తెలియని నిజం నాకు తెలియటమే. ఏంటా నిజం? మీరు కూడా మోసగింపబడుతున్నారన్న నిజం. అంటే నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని, చందు గారిని, మీ చుట్టూ ఉన్న మీ మనుషులే ప్లాండ్గా విడదీస్తున్న నిజం. నాకు తెలుసు మీరు నమ్మలేరని. హౌ కెన్ ఐ? మా గురించి మీకు తెలిసింది ఎంత నమ్ముతాం? నిజం తెలుసుకోవడానికి కావాల్సింది కళ్ళు, చెవులు. ఆ నిజం సత్యమా కాదా అని తెలుసుకోవడానికి కావాల్సింది జ్ఞానం. అంత అజ్ఞానంలో నేను లేను. ఆ జ్ఞానమే మీకుంటే ఇంత గుడ్డిగా ప్రవర్తించదు. క్షమించండి, నిజానికి ధైర్యం ఎక్కువని నాకు ఇప్పుడే తెలిసింది. మీరు నమ్మనంటున్న నిజాన్ని నేను ప్రూవ్ చేస్తాను. మీకు శ్రేయోభిలాష్గా ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, అవునా? మొన్న మీరు విన్నారని నాకు తెలుసు. వింటే మీరు మాట్లాడుతుంది తెలుస్తుంది, కానీ అవతలి వారెవరో ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తిని ఈరోజు సాయంకాలం మీ ముందు నిలబెట్టి నిజాలు ఆ వ్యక్తితోనే చెప్పిస్తాను. అప్పుడన్నా మీరు ఈ నాటకాన్ని నిజం చేస్తారని, నిజాయితీతో మారుతారని ఆశిస్తున్నాను. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎవరా వ్యక్తి? అంతగా తెలుసుకోవాలనుందా? అందుకే ఆ ఉద్యోగం నాకొద్దు, అంజలికి ఇవ్వండి అంది. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేయడం అవసరమా? పదండి భోంచేద్దాం. రా గీత. బాబు కొంచెం త్వరగా వెళ్ళు. చెప్పవే. ఏంటి చెప్పేది?
ఎందుకలా చెప్పకుండా వెళ్ళిపోయావు? మాట్లాడవే. ఏంటి ఇంకా చెప్పేది? ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాటర్ అర్జెంటు వెళ్ళాలని. అంటే వినలేదని అలా చెప్పా చేయకుండా వెళ్ళిపోతావా? ఇక్కడ ఇంతమంది ఉంటే అందరినీ వదిలి వెళ్ళేంత ముఖ్యమైన పనేంటి? ఆ సంగతి వచ్చాక చెప్తాను. ఏంటి వచ్చాక నువ్వు చెప్పేది? ఇప్పుడు ఎక్కడున్నావు? రోడ్డు మీద వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గరలోనే ఉన్నాను. నోరు మూసుకుని వెనక్కిరా. ఏంటి అర్థమైందా? చెప్పింది విని సైలెంట్గా వెనక్కిరా. రాత్రి భోజనాలు అయ్యాక ఏంటి ఇంకా రాలేదు? అదే అర్థం కావటం లేదు. ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా రావాలిగా. ఇద్దరూ రావాలి, వచ్చి తీరాలి. 6:20 అయింది. సరే నువ్వు ఉండు, నేను చూసొస్తా.